ఇది నథింగ్ ఫోన్ 2A మొబైల్. ఈ మొబైల్ నేను ఆల్మోస్ట్ 1 వీక్ పైనుంచైతే నా ప్రైమరీ డివైస్‌గా అయితే యూజ్ చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు ఈ మొబైల్ యొక్క మంచి విషయాలు, అలాగే బ్యాడ్ థింగ్స్, ఇంకపోతే కొన్ని ఇరిటేషన్ తెప్పించిన ఫీలింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, మిక్స్డ్ ఒపీనియన్స్ కూడా అయితే ఉన్నాయి ఈ మొబైల్ గురించి. ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. చూస్తుండండి, నా పేరు రాజశేఖర్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ రివ్యూస్. ముందుగా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అన్బాక్సింగ్ ఎక్స్‌పీరియన్స్ కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంది. సో, బాక్స్ లోపల మనకి మొబైల్‌తో పాటు ఒక టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. తర్వాత ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ప్రొవైడ్ చేశారు, అంతే అనమాట. సో, మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి బాక్స్‌లో ఎటువంటి చార్జర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఈ నో చార్జర్ ట్రెండ్ అనేది మనకి మిడ్ రేంజ్ కేటగిరీలకు కూడా పాకిపోయిందనమాట. సో, ప్రెజెంట్ కొన్ని మిడ్ రేంజ్ మొబైల్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసాయి, ఇంక్లూడింగ్ ఈ నథింగ్ మొబైల్. సో, చార్జర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు బాక్స్‌లో. ఇక డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే ఇది మనకి చాలా కొత్త ఫ్రెష్ డిజైన్ అని చెప్పొచ్చు. అండ్ మనకి రిమైనింగ్ నథింగ్ ఫోన్స్ ఎలా అయితే ఉన్నాయి సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది. కోర్స్ ఈ గ్లిఫ్ లైటింగ్ అనేది మనకి కొంచెమే ఇచ్చారనుకోండి. లైక్ నథింగ్ 1, నథింగ్ 2 చూసుకున్నట్లయితే దాంట్లో మనకి కంప్లీట్‌గా అయితే ఇచ్చి ఉంటారు బ్యాక్ సైడ్ పెద్దవి. బట్ దీంట్లో మనకి చిన్న చిన్నవి అయితే ఇచ్చారు, ఎందుకంటే ఇది బడ్జెట్ కేటగిరీ కాబట్టి. ఇకపోతే ఇన్ హ్యాండ్ ఫీల్ కానీ లేకుంటే బటన్ ప్లేస్‌మెంట్స్ ఎస్పెషల్‌గా చూసుకున్నట్లయితే లైక్ ఫోన్ చేతిలో ఉన్నప్పుడు పవర్ బటన్ గానీ, లేకుంటే వాల్యూమ్ బటన్స్, ఈ ఫింగర్స్ అందే విధంగా అయితే ఉన్నాయన్నమాట. సో, బటన్ ప్లేస్‌మెంట్స్ చాలా అయితే బాగుంది. ఇకపోతే ఈ మొబైల్‌ని హోల్డ్ చేసి ఇలా యూజ్ చేయొచ్చా అంటే యూజ్ చేయొచ్చు. బట్ కానీ జారిపోతుందన్నమాట చేతిలో. ఎందుకంటే మనకి బ్యాగ్స్ మొత్తం ప్లాస్టిక్ అయితే బిల్డ్ అయింది. చాలా స్మూత్‌గా అయితే ఉంది ఫినిష్ అనేది. సో, ఇది కొంచెం మీరు కేర్ తీసుకోవాలి. ఈ మొబైల్ అనేది మనకి 6.7 ఇంచ్ AMOLED స్క్రీన్ అయితే వస్తుంది. ఇక రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 120 హెర్ట్జ్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ ప్యానెల్ అనేది మనకి అప్ టు పీక్ 1300 నిట్స్ వరకు అయితే వెళ్తుందన్నమాట బ్రైట్‌నెస్ లెవెల్ అనేది. సో, ఇది చాలా సఫిషియంట్. మీరు ఒకవేళ ఎక్కువ బయట గనక యూజ్ చేస్తున్నారు మొబైల్ అనేది, అంటే డైరెక్ట్ సన్‌లైట్‌లో యూజ్ చేస్తున్నారంటే మీకు ఏమి ఇష్యూస్ అయితే ఉండవన్నమాట. అండ్ ఆల్సో ఈ డిస్‌ప్లే మనకి HDR10+ సర్టిఫైడ్ అనమాట. ఇకపోతే డిస్‌ప్లేలో మనకు ఒక ఆప్షన్ కూడా అయితే ఉంది. HDR అనేది ఆన్ చేసుకోవచ్చు అనమాట. దీని ద్వారా మనకి అవుట్‌డోర్ విజిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. బట్ డ్రాబ్యాక్ ఏందంటే దానివల్ల మనకి బ్యాటరీ అనేది కొంచెం ఎక్కువైతే కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఈ డిస్‌ప్లే ప్యానెల్ అనేది మనకి 1 బిలియన్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందనమాట. సో, దీని రిజల్ట్ ఏంటి అంటే మనకి చాలా క్రిస్ప్ అండ్ గుడ్ పిక్చర్ క్వాలిటీ అయితే లభిస్తుంది. అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి ఫ్లాట్ స్క్రీన్‌తో అయితే వస్తుంది. ఎటువంటి కర్వ్ అయితే ఉండదు. పర్సనల్‌గా నాకైతే చాలా బాగా అయితే నచ్చుతుంది ఇలాంటి స్క్రీన్స్ అనేది. అండ్ ఇంకా బెజల్స్ చూసినా కూడా మనకి సిమెట్రికల్‌గా అయితే ఉన్నాయన్నమాట. అంటే టాప్, బాటమ్, సైడ్స్ చూసుకున్నా మొత్తం మనకి ఒకే లెవెల్‌లో ఉన్నాయి. అంతేగాని పైన తక్కువ, కింద ఎక్కువ, సైడ్స్ ఎక్కువ అనే ఫీలింగ్ అయితే లేదు. సో, బెజల్స్ సిమెట్రికల్‌గా అయితే ఉన్నాయి. ఇంక డిస్‌ప్లే అనేది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే ప్రొటెక్ట్ అయ్యింది. ఇంకా బ్యాక్ సైడ్ మొత్తం మనకి ప్లాస్టిక్ మెటీరియల్‌తో అయితే వస్తుందన్నమాట. సో, ఓవరాల్‌గా మాట్లాడుకున్నట్లయితే డిస్‌ప్లేలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు. సో, అవుట్‌డోర్ విజిబిలిటీ బాగుంది. ఇండోర్ విజిబిలిటీ కూడా బాగుంది. ఎక్కువ మూవీస్ ఏమైనా వాచ్ చేస్తున్నారన్నా కూడా మీకు బాగా అయితే ఉంటుందన్నమాట ఈ డిస్‌ప్లే అనేది. మీరు ఏ మొబైల్‌లో చూసుకున్నా ఒకటి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అదే ప్రాసెసర్. ఈ మొబైల్‌లో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్‌సెట్ అయితే వస్తుంది. ఇది మనకి 4 నానోమీటర్‌తో బిల్డ్ అయిన చిప్‌సెట్ అనమాట. ఇంకా డే టు డే పర్ఫార్మెన్స్ చూసుకున్నా, లైక్ ఈవెన్ హెవీ టాస్క్ అన్నా కూడా మనకి ఎటువంటి ల్యాగ్స్ గానీ ఏమైతే ఉండవు అనమాట ఈ మొబైల్‌లో. ఈవెన్ నేను లైక్ టాప్ డిమాండింగ్ గేమ్స్ కూడా అయితే ఆడాను. ఆల్రెడీ గేమింగ్ రివ్యూ కూడా పోస్ట్ చేశాను అనుకోండి. ఆ గేమింగ్ రివ్యూలో కూడా నాకు ఎటువంటి ల్యాగ్స్ కానీ ఏమైతే అనిపియలేదనమాట. ఆఫ్‌కోర్స్ కొంచెం హీట్ అయితే అయింది మొబైల్. బట్ ఓవర్ హీటింగ్ అయితే అవ్వలేదనమాట. నేనైతే కంటిన్యూస్‌గా 1 అవర్ పైన అయితే ఆడాను గేమ్స్ అనేది దాంట్లో. సో, ఎటువంటి ల్యాగ్స్ ఏమైతే లేదు. ఈ ప్రాసెసర్ అనేది బ్యాటరీని తక్కువ యూజ్ చేసుకొని పర్ఫార్మెన్స్ ఎక్కువైతే ప్రొడ్యూస్ చేస్తుంది. దాని రిజల్టే మనకి మంచి బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా పీక్‌లో అయితే ఉంటుందనమాట. అండ్ ఆల్సో ఈ మొబైల్‌లో మీకు ఒక కూలింగ్ చాంబర్ కూడా అయితే లభిస్తుందనమాట. ఇదేంటంటే ఒక యాడెడ్ ఫీచర్ అని చెప్పొచ్చు మొబైల్ కూల్ అవ్వడానికి. సో, ఈ సమ్మర్‌లో చాలామంది మొబైల్ డివైస్‌లో ఎక్కువ హీటింగ్ ఇష్యూస్ నోటీస్ చేస్తున్నారు. సో, ఈ మొబైల్ ఎటువంటి ఓవర్ హీటింగ్ ఇష్యూస్ లేవు. అలాగే పర్ఫార్మెన్స్ వైస్ కూడా చాలా బాగా అవుతుందనమాట. ఏం ప్రాబ్లమ్ అయితే లేదు. ఈవెన్ నేను నెట్వర్క్‌లో కూడా చెక్ చేసాను, ఏమైనా డ్రాప్ అవ్వడం గానీ ఏమైనా ఉన్నాయని చెప్పని. నో గైస్, ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదనమాట. నెట్వర్క్ కూడా చాలా బాగా అవుతుంది. అదే కాకుండా చాలామంది ఏంటంటే ఇప్పుడు లైక్ వీడియో ఎడిటింగ్ ఇవన్నీ చేద్దాం అనుకుంటూ ఉంటారు కదా. సో, వాళ్ళ కోసం అని కూడా నేను లైక్ ఒక సింపుల్ 4K వీడియోని అయితే యాడ్ చేసి కొంచెం ఎఫెక్ట్స్ యాడ్ చేసి ఎక్స్‌పోర్ట్ అయితే చేశాను అనమాట. ఆ వీఎన్ ఎడిటర్ యాప్ ద్వారా అయితే ఎడిట్ చేశాను. సో, హెల్ప్ అవుతుందనమాట. మీరు వీడియో ఎడిటింగ్ ఏమైనా చేయాలనుకున్నా కూడా ఈ మొబైల్‌లో చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా. ఇదే కాకుండా నేను థర్మల్ థ్రాట్లింగ్ కూడా అయితే చేశాను అనమాట. అబౌట్ 20 మినిట్స్. సో, ఎక్కడ మనకి ఓవర్ థ్రాట్లింగ్ ఇష్యూ అయితే లేదు. సో, ప్రాసెసర్ దాన్ని బట్టి చెప్పొచ్చు ఎంత ఆప్టిమైజ్డ్, ఎంత కూల్‌గా ఉంది అని. సో, ఓవరాల్‌గా మాట్లాడుకున్నట్లయితే ప్రాసెసర్ గ్రేట్ అనమాట. మీరు మనీ పెడుతున్న దానికి. అండ్ అన్ని సెగ్మెంట్స్‌కి అయితే మ్యాచ్ అవుతుంది ఇది. మిమ్మల్ని అయితే ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు పర్ఫార్మెన్స్‌లో, అలాగే బ్యాటరీ బ్యాకప్‌లో.
ఇక కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సింగిల్ కెమెరా అయితే ఉంది. బ్యాక్ 2 కెమెరాస్ మనకి 50 మెగా పిక్సెల్‌తో అయితే వస్తాయన్నమాట. ఈ కెమెరాస్ అనేది మనకి డే టైమ్ కండిషన్ మంచి లైటింగ్ ఉన్న సిట్యుయేషన్స్‌లో చాలా బాగా అయితే పెర్ఫార్మ్ చేస్తుంది. వీడియో గానీ, ఫోటో గానీ. ఇంకా ఫోటో క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా బాగుంది. కలర్స్ కూడా చాలా బాగా అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా మీరు కావాలనుకున్నట్లయితే అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్ కూడా తీయొచ్చు 114 డిగ్రీస్ ఫీల్డ్ ఆఫ్ వ్యూతో. సో అదే అనమాట సెకండ్ కెమెరా. ఇంకా వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు మాక్సిమం 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా వీడియో క్వాలిటీ అనేది ఓకే. లైక్ మంచి లైటింగ్ కండిషన్స్‌లో చాలా బాగుంది. ఏం ప్రాబ్లమ్ లేదు. బట్ ఇండోర్‌లో ఏమైనా తీస్తున్నారు అంటే ఈవెన్ దో మీకు మంచి లైటింగ్ ఉన్నా కూడా చాలా నాయిస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. నేను ఆల్రెడీ కెమెరా రివ్యూ అయితే పోస్ట్ చేశాను ఈ మొబైల్ గురించి. సో అక్కడ మీరు చెక్ చేయొచ్చు ఇంకా కొంచెం డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే. ఇక ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి 32 మెగా పిక్సెల్ కెమెరా అయితే ఉంది. సో ఈ కెమెరా మనకి డే టైమ్ అవుట్‌డోర్ కండిషన్స్‌లో చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. ఫోటోస్ గానీ, వీడియోస్ కానీ చాలా బాగా వస్తున్నాయి. ఏం ప్రాబ్లమ్ అయితే లేదు. బట్ కానీ నైట్ టైమ్‌లో ఫ్రంట్ కెమెరానే కాదు బ్యాక్ కెమెరా కూడా చాలా స్ట్రగుల్ అయితే అవుతుందన్నమాట వీడియోస్ అండ్ ఫోటోస్‌కి. సో ఈవెన్ దో మనకి డెడికేటెడ్ నైట్ మోడ్ ఉన్నా కూడా బ్యాక్ కెమెరాలో ఎస్పెషల్‌గా ఫోటోస్ ఒక 100కి ఒక 50 పాయింట్స్ ఇవ్వచ్చు. అంత బాగుందని చెప్పొచ్చు. ఇంకా రిమైనింగ్ అన్ని సెగ్మెంట్స్‌లోనూ అంతేం పెద్దగా లేదనమాట. సో డే టైమ్ కండిషన్స్‌లో ఓకే. ఏం ప్రాబ్లమ్ లేదు. బట్ నైట్ టైమ్ అయితే మాత్రం 2 కెమెరాస్ మీకు మరీ అంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వవన్నమాట. ఇక వీడియో క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080p 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఓవరాల్‌గా ఒక సింగిల్ సెంటెన్స్‌లో మీకు కెమెరా గురించి సుత్తి లేకుండా క్లియర్‌గా చెప్పాలి అంటే డే టైమ్ కండిషన్ మంచి లైటింగ్ ఉన్న కండిషన్స్‌లో మీకు ఫోటోస్, వీడియోస్ గుడ్. అదే డార్క్ కండిషన్స్ లేకుంటే నైట్ టైమ్ కండిషన్స్‌లో తీస్తున్నారంటే నో. 2 బ్యాడే అనమాట. అండ్ ఆల్సో కెమెరా యూజ్ చేస్తున్న టైంలో ఇక్కడ కెమెరా దగ్గర కొంచెం వార్మ్ అన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఓవర్ హీటింగ్ అయితే కాదు, జస్ట్ వార్మ్ అయితే అవుతుంది. ఇది ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్‌లోనూ కామనే అనమాట. జస్ట్ మీకు రెఫరెన్స్ కోసం అయితే చెప్తున్నాను. నేను యాక్చువల్‌గా ఈ మొబైల్ మీద చాలా డెడికేటెడ్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను అనమాట గైస్. లైక్ కెమెరా రివ్యూ, గేమింగ్ రివ్యూ, బ్యాటరీ డ్రైనింగ్ టెస్ట్, ఛార్జింగ్ టెస్ట్ అని ఇలా చాలా అయితే పోస్ట్ చేశాను. ఈ వీడియో లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ఒకవేళ మీరు ఈ మొబైల్‌ని కొనాలనుకొని గట్టిగా ఫిక్స్ అయ్యారు అంటే ఆ కింద ఉన్న లింక్స్‌ని అయితే క్లిక్ చేసేయండి. సో మీకు డీటెయిల్‌గా అండ్ క్లియర్‌గా అయితే తెలుస్తుంది. సో వెదర్ అది మీకు మంచి మొబైల్ కాదా? అవునా అని. ఆల్రైట్. బ్యాటరీ అలాగే ఛార్జింగ్ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ మనకి 5000 mAh బ్యాటరీ కెపాసిటీతో అయితే వస్తుంది. ఇక ఛార్జింగ్ స్పీడ్ చూసుకున్నట్లయితే మాక్సిమం 45 వాట్స్‌కి అయితే సపోర్ట్ చేస్తుందన్నమాట. అండ్ దీంట్లో మనకి ఎటువంటి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. నథింగ్ ప్రకారం ఈ మొబైల్ అనేది మనకి 0% నుంచి 50% వరకు త్రూ వైర్ ద్వారా 45 వాట్స్ ఛార్జర్ యూజ్ చేసినట్లయితే ఇన్ జస్ట్ 23 మినిట్స్ అయితే ఛార్జ్ అవుతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. బట్ నా యొక్క టెస్టింగ్‌లో ఏమి తెలిసింది అంటే ఇది 23 మినిట్స్ కాదు కదా! లైక్ ఇన్ బిట్వీన్ 25-30 మినిట్స్ ఆ బిట్వీన్‌లో అయితే ఛార్జ్ అవుతుందన్నమాట. అది కూడా నేను స్విచ్ ఆఫ్ చేసి ఛార్జ్ అయితే చేశాను. సో వాళ్ళు ఏ కండిషన్స్‌లో టెస్ట్ చేస్తారో మనకైతే తెలీదు. సో యాహ్! ఇంత టైం అయితే తీసుకుంది నా కండిషన్స్‌లో. ఇంకా బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ బ్యాటరీ బ్యాకప్ చాలా అయితే బాగుంది. ఈవెన్ ప్రాసెసర్ కూడా మనకి పవర్ హంగ్రీ చిప్‌సెట్ అయితే కాదనమాట. సో మీకు మంచిగా బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్ 2 బాగా అయితే వస్తాయి. ఒకవేళ మీరు నార్మల్ యూజర్ అయితే మాత్రం మీకు మోర్ దెన్ 1 డే అయితే వస్తుంది బ్యాటరీ బ్యాకప్ అనేది. ఇంకా స్క్రీన్ ఆన్ టైమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రీన్ ఆన్ టైమ్ అనేది ఒక పర్సన్ నుంచి పర్సన్‌కి చేంజ్ అయితే అవుతుంది. నాకైతే నా యొక్క యూసేజ్‌లో కంటిన్యూయస్‌గా యూజ్ చేస్తే ఒక 7-8 అవర్స్ స్క్రీన్ ఆన్ టైమ్ అయితే వస్తుంది. ఒకవేళ లేదు అప్పుడప్పుడు యూజ్ చేస్తున్నానంటే ఇది డిక్రీజ్ అయితే అవుతుంది. బట్ స్టాండ్ బై టైమ్ ఎక్కువైతే వస్తుందన్నమాట. అండ్ ఆల్సో స్టాండ్ బై టైమ్ కూడా అయితే చెక్ చేశాను అనమాట. ఐడియల్‌గా ఎంత డ్రాప్ అవుతుందని చెప్పని. సో వన్ కంప్లీట్ నైట్ అయితే పెట్టేసాను. అక్కడ నాకు ఓన్లీ 2% అయితే డ్రాప్ అయింది ఛార్జింగ్ అనేది. అసలు మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. సో ఆ విషయంలో చెప్పుకోవచ్చు మనకి బ్యాటరీ బ్యాకప్ చాలా బాగొస్తుందని. ఇంకా ఒకవేళ మీరు హెవీగా యూజ్ చేస్తున్నారు మొబైల్‌ని ఒక లైక్ గేమింగ్‌కి, కెమెరాస్‌కి లైక్ ఎవ్రీడే అదే యూజ్ చేస్తుంటారు అంటే సో మీరు మేబీ నైట్ ఆ టైంకి మళ్ళీ ఛార్జ్ అయితే చేయాల్సొస్తుంది మొబైల్‌కి. బట్ ఛార్జర్ సెపరేట్ అయితే కొనుక్కోవాలి. బాక్స్‌లో మనకి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఓవరాల్‌గా మాట్లాడుకున్నట్లయితే ఇది ఒక కంప్లీట్ డే మొబైల్. ఇక సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ అలాగే అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఔట్ ఆఫ్ ది బాక్స్ ఈ మొబైల్ మనకి ఆండ్రాయిడ్ 14తో అయితే వస్తుంది. రీసెంట్‌గా నథింగ్ ఓఎస్ 2.5 అప్డేట్ కూడా అయితే వచ్చిందనమాట. సో ఈ నథింగ్ ఓఎస్ మనకి కొంచెం డిఫరెంట్ అని చెప్పొచ్చు. మామూలు ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌తో పోల్చుకున్నట్లయితే మనకి దీంట్లో ఎటువంటి బ్లోట్‌వేర్ ఉండదు. అండ్ ఆల్సో ఎటువంటి డిస్ట్రాక్షన్ కూడా ఉండదనమాట ఈ మొబైల్ యూజ్ చేసే టైంలో. ఇంకా యాప్ ఐకాన్స్ గానీ, కలర్స్ అయితే ఏమి ఉండవు. బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటాయనుకోండి. సో యాప్ ఐకాన్స్ ఇవన్నీ కూడా చాలా సింపుల్‌గా అండ్ క్లీన్‌గా అయితే ఉంటాయన్నమాట. సో దీని అర్థం మనకి ఎటువంటి డిస్ట్రాక్షన్స్ అయితే ఉండవు. ఇంకా ఒకవేళ మీరు క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్నారు అంటే మీకు తెలిసే ఉంటుంది కలర్స్ ఎంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తాయని. లైక్ మీ మూడ్‌ని గానీ, మీ లైక్ క్యూరియాసిటీని బిల్డ్ చేయడం గానీ ఇవన్నీ కూడా మనం కలర్స్‌తో అయితే చేయొచ్చనమాట. సో మీరు చూసినట్లయితే లైక్ యూట్యూబ్ గానీ, కొన్ని యాప్స్, ఇన్‌స్టాగ్రామ్,
స్విగ్గీ ఇలాంటివి. ఏదంటే మోస్ట్‌లీ వీళ్ళు రెడ్ కలర్ లేకుంటే కొంచెం ఆరెంజిష్ కలర్ ఇలాంటి బ్రైట్ కలర్స్ అయితే యూజ్ చేస్తారనమాట. ఆ బ్రైట్ కలర్స్‌ని క్లిక్ చేయడానికి మనకొక క్యూరియాసిటీ అయితే బిల్డ్ అవుతుంది. సో, అటువంటి డిస్ట్రాక్షన్స్ అయితే ఏమి ఉండవనమాట ఈ మొబైల్‌లో. యాక్చువల్‌గా నేను ఈ మొబైల్‌ని అన్బాక్స్ చేసిన తర్వాత కొంచెం ఇరిటేషన్ ఫీల్ అయితే వచ్చిందనమాట. అసలు నేను ఎలా యూజ్ చేస్తాను ఈ మొబైల్‌ని? సో, నాకు కొంచెం తేడాగా ఉంది. అంటే యాప్ ఐకాన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా వెరైటీగా ఉందని చెప్పని. బట్ యూజ్ చేసిన తర్వాత కొన్ని గంటల తర్వాత నాకు అర్థమైందేంటంటే చాలా బాగుందనమాట ఈ మొబైల్ ఎక్స్‌పీరియన్స్ అనేది. సో, టోటల్లీ ఇంప్రెస్ అయితే అయిపోయాను నేను. క్లియర్ డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు మీ నార్మల్ ఆండ్రాయిడ్ మొబైల్‌కి అండ్ ఈ నథింగ్ ఓఎస్ మొబైల్‌కి. ఇక సాఫ్ట్‌వేర్ అప్డేట్ పాలసీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ మనకి 3 ఇయర్స్ మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే 4 ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది చాలా మంచి విషయం ఒకవేళ ఈ మొబైల్‌ని ఎవరైనా లాంగ్ టర్మ్‌కి యూజ్ చేయాలనుకుంటున్నారు అంటే. ఇప్పటివరకు అయితే అప్డేట్స్ కూడా ఆన్ టైమ్ అయితే వస్తున్నాయి ఈ మొబైల్‌కి. సో, ప్రెజెంట్ ఓకే. బట్ ఫ్యూచర్‌లో వస్తాయా అంటే ఏమో మనం చెప్పలేమనమాట. బట్ నాకైతే నథింగ్ మీద నమ్మకం అయితే ఉంది. లైక్ ఆన్ టైమ్ అయితే పుష్ చేస్తారు అప్డేట్స్ అనేది. సో, ప్రెజెంట్ తక్కువ మోడల్స్ కాబట్టి వీళ్ళు ఆన్ టైమ్ అయితే పుష్ చేసేస్తున్నారు అన్ని మోడల్స్‌కి. చూద్దాం ఫ్యూచర్‌లో ఎలా పుష్ చేస్తారు ఏంటి అప్డేట్స్ అనేది. ఇప్పుడు మాట్లాడుకుందాం కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఈ మొబైల్ ఉన్నటివి. ఫస్ట్ వచ్చేసి ఈ మొబైల్ మనకి IP54 స్ప్లాష్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. 13 5G బ్యాండ్స్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్ అనేది. సో, 5G మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. అండ్ ఆల్సో డ్యూయల్ 5G కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. స్టీరియో స్పీకర్స్ మీరు ఆ లౌడ్‌నెస్ అనేది వింటారనమాట. సో, చాలా లౌడ్‌గా అయితే ఉంది. ఈ గ్లిఫ్ లైటింగ్ ఫీచర్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ మొబైల్‌కి. సో, ఈ గ్లిఫ్ లైటింగే కాకుండా మనకి డెడికేటెడ్ ఫ్లాష్ లైట్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. సో, ఫ్లాష్ అని యూజ్ చేయొచ్చు, గ్లిఫ్ అని యూజ్ చేయొచ్చు. బట్ గ్లిఫ్ లైటింగ్ మరీ అంత బ్రైటర్‌గా అయితే లేదనమాట. ఫ్లాష్ లైట్ ఉన్నంత. సో, బట్ 2 అయితే ప్రొవైడ్ చేస్తారు. మనం రెండిట్లో ఏదైనా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కానీ ఏమైనా కనెక్ట్ చేయాలన్నా కూడా కనెక్ట్ చేయొచ్చనమాట. ఇది మనకి USB టైప్ సి 2.0 స్పీడ్స్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇకపోతే NFC ఆప్షన్ ఉంది. ఇంకొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా అయితే ఉన్నాయి. ఇంకపోతే దీంట్లో మనకి ఎటువంటి 3.5 హెడ్‌ఫోన్ జాక్ సపోర్ట్ అయితే లేదనమాట. ఈ ప్రపంచంలో మీరు ఏది చూసుకున్నా కూడా అన్నీ 100కి 100% పర్ఫెక్ట్‌గా అయితే ఉన్నదనమాట. ప్రతి ఒక్క దాంట్లో కొన్ని ప్రోస్ ఉంటాయి, కొన్ని కాన్స్ ఉంటాయి. బట్ ఈ రేషియో అనేది చేంజ్ అయితే అవుతుంది. సేమ్ అదే విధంగా ఈ నథింగ్ ఫోన్‌లో అన్ని మంచి విషయాలు లేదు, కొన్ని ప్రాబ్లమ్ కూడా అయితే నోటీస్ చేశాను. ఇవి బేసికల్‌గా ఇరిటేషన్ తెప్పించిన ఫీలింగ్స్ అనమాట నాకు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ బ్యాక్ ప్యానెల్. ఈ బ్యాక్ ప్యానెల్ కొత్త డిజైన్ బాగుంది, ట్రాన్స్పరెంట్‌గా ఉంది. ఏం ప్రాబ్లమ్ అయితే లేదు. కానీ ఈ బ్యాక్ ప్యానెల్ మనకి చాలా డస్ట్ అయితే అట్రాక్ట్ చేస్తుందనమాట. అండ్ ఆల్సో మీరేమైనా ఆయిల్‌గా ఉన్నట్టు ఏమైనా టచ్ చేస్తున్న ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా చాలా బాగా అయితే మీకు టచ్ అయిపోతాయి. దీనికి అట్రాక్ట్ చేసుకుంటుంది ఎక్కువ. సో, మీరు ప్రతిసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఆఫ్‌కోర్స్ బ్యాక్ కేస్ యూజ్ చేసి మీరు ఎలిమినేట్ చేయొచ్చు. కానీ నాకైతే పర్సనల్‌గా ఏ మొబైల్ ఫోన్ అయినా సరే వితౌట్ బ్యాక్ కేస్ యూజ్ చేస్తే మనకి ఆ వచ్చే ఫీల్ వేరనమాట. పర్సనల్‌గా నేనైతే మోస్ట్‌లీ ఎక్కువ టైం బ్యాక్ కేస్ అయితే యూజ్ చేయను. ఒకవేళ నేను బయటకి ఎక్కడైనా వెళ్తున్నాను, మొబైల్ డ్రైవింగ్‌లో యూజ్ చేస్తున్నాను అంటే నావిగేషన్ పరంగా అన్నప్పుడు బ్యాక్ కేస్ యూజ్ చేస్తాను తప్ప కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం నేను బ్యాక్ కేస్ అయితే యూజ్ చేయను మొబైల్‌కి. సెకండ్ థింగ్ వచ్చేసి ఈ రీసెంట్ యాప్స్ గురించి. ఇది చాలా పెద్ద స్టోరీ. ఒక చిన్న షార్ట్ ఫార్మ్ అయితే మీకు చెప్పేస్తాను. సో, ఏంటంటే మనం బేసికల్‌గా ఎక్కువ యాప్స్ ఓపెన్ చేసామనుకోండి, రీసెంట్ యాప్ ట్యాబ్ క్లిక్ చేసి అన్నీ క్లియర్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేస్తాం. సేమ్ అదే విధంగా క్లిక్ చేద్దామని చెప్పి దీంట్లో కూడా అయితే ఓపెన్ చేశాను. బట్ మనకు అక్కడ క్లియర్ ఆల్ ఆప్షన్ బదులు స్క్రీన్‌షాట్ ఆప్షన్ అయితే ఉందనమాట. ఈ ఆప్షన్‌ని నేను ఔట్ ఆఫ్ 10లో 9 టైమ్స్ అయితే క్లిక్ చేశాను. ప్రతిసారి ఒక స్క్రీన్‌షాట్ అయితే పడిపోతుంది. ఒకవేళ మీరు క్లియర్ ఆల్ చేయాలంటే మాత్రం ఈ యాప్స్ అన్నీ కూడా స్వైప్ చేసుకుంటూ వెళ్ళండి లెఫ్ట్ నుంచి రైట్‌కి. అక్కడ మీకు కనిపిస్తుందనమాట క్లియర్ ఆల్ అని. అక్కడ క్లిక్ చేస్తే మీకు యాప్స్ అన్నీ అయితే క్లియర్ అవుతాయి. నేను యాక్చువల్‌గా చెక్ చేశాను ఏమైనా ఆప్షన్ ఉందా దీన్ని చేంజ్ చేసుకోవడానికి అని సెట్టింగ్స్‌లో. బట్ నాకైతే ఎక్కడ కనపడలేదు ఆప్షన్ అనేది. ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో, ఈ 2 ఆప్షన్స్ నాకు చాలా ఇరిటేషన్ అయితే తెప్పించాయన్నమాట ఈ మొబైల్‌లో. సో, ఈ మొబైల్ యాక్చువల్‌గా ఎవరికి బాగుంటుంది అంటే, ఎవరైతే ఒక మంచి మొబైల్ అండర్ 25,000 రూపీస్ ప్రైస్ రేంజ్ లోపల చెక్ చేస్తున్నారో, అది కూడా మంచి ఫీచర్స్ ఉండాలి. ఒక ఆల్ రౌండర్ మొబైల్ కావాలి అనుకున్నట్లయితే ఈ మొబైల్ తీసుకోవచ్చు. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాలి నేను చెప్పిన బ్యాడ్ థింగ్స్ కూడా ఒకసారి నైట్ టైమ్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అని కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పేది అవన్నీ కూడా. సో, అవన్నీ పెద్ద ప్రాబ్లమ్ లేదు అంటే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చనమాట. ఓవరాల్‌గా ఈ మొబైల్‌కి మీరు ఏమైతే ప్రైస్ పే చేస్తున్నారో అంతే స్పెసిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట. టోటల్లీ సాటిస్ఫై అవుతారు ఈ మొబైల్‌తో. అండ్ బై ద వే ఇదేం స్పాన్సర్డ్ వీడియో అయితే కాదు. ఇది ఒక అన్‌బయాస్డ్ రివ్యూ అనమాట. సో, నాకు యూసేజ్‌లో నేను నోటీస్ చేసిందే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, నథింగ్ అయితే నాకేం పే చేయలేదు. ఇదేం స్పాన్సర్డ్ వీడియో అయితే కాదు. మళ్ళీ చెప్తున్నాను.